ప్రాక్టికల్ వర్క్ ఎక్స్పీరియన్స్ తో ఫ్యూచర్ రెడీ 4 ఇయర్స్ బిఎస్ ప్రోగ్రామ్. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. అమెరికా గడ్డపై మరోసారి జాత్యహంకార పడగ విప్పింది. అమెరికాలో భారతీయులు వేధింపులకు గురవుతున్న వైనం కలకలం రేపుతోంది. ఎక్స్ వేదికగా బయటకు వచ్చిన ఒక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. శాంతియుతంగా ఉన్న భారతీయ దంపతులను ఉద్దేశించి ఒక అమెరికన్ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు అమెరికన్స్లో ఉన్న అసహనాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి. ఒక భారతీయ జంట సాధారణంగా రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడే కారులో వచ్చిన ఒక వ్యక్తి వారిని ఆపాడు. మీది ఇండియానేనా, అమెరికా బెటరా, ఇండియా బెటరా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఆ జంట చాలా హుందాగా స్పందించారు. ప్రతి దేశానికి ప్రత్యేకత ఉంటుంది, 2 దేశాలు తమకు ఇష్టమేనని చెప్పారు. వారు ఎంతో దౌత్యపరంగా సమాధానం ఇచ్చినా ఆ వ్యక్తి మాత్రం వినలేదు. తన అసహనాన్ని ప్రదర్శిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇండియా అంత అద్భుతంగా ఉంటే ఇక్కడ ఎందుకు ఉన్నారు, మిమ్మల్ని ఇక్కడ ఎవరు కోరుకోవడం లేదు, వెంటనే మా దేశం వదిలి వెళ్ళిపోండి అంటూ దురుసుగా ప్రవర్తించాడు. ఈ ఘటన అంతా కెమెరాలో రికార్డ్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మండిపడుతున్నారు. ఇది కేవలం ఒక వ్యక్తి ప్రవర్తన మాత్రమే కాదు, అమెరికాలో పెరుగుతున్న అసహనానికి నిదర్శనమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చట్టబద్ధంగా అమెరికాకు వచ్చి కష్టపడి పనిచేస్తూ పన్నులు కడుతున్న వలసదారులపై ఇలాంటి ద్వేషం చూపడం దారుణం. ఇది దేశభక్తి అనిపించుకోదు, ఇది జాత్యహంకారం. ఎదుటి వారి గౌరవాన్ని కాపాడలేని వ్యక్తులు ఇలాంటి పనులు చేయడం సిగ్గుచేటు అని చాలా మంది విమర్శిస్తున్నారు. ఆ సమయంలో ఆ జంట చూపిన నిగ్రహం చూసి అందరూ అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోకు లక్షలాది వ్యూస్ వస్తున్నాయి. ఆ వ్యక్తి ఎవరో గుర్తించాలని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. అమెరికా వంటి దేశాల్లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. వలసదారులను గౌరవించని సంస్కృతి సమాజానికి ప్రమాదకరం. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కఠిన చట్టాలు అమలు చేయాలని, అప్పుడే అలాంటి వారికి బుద్ధి వస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. Are you from India? Yeah, you like America? Yeah. What's better, America or India? Both of them has both. Well, India has family. India is so incredible. Why don't you just stay in India? Why do you have to come to America? To explore world. No, we don't want you here. You got to go home. Okay. Get the out of my country.